దేవుని శక్తి దేవుని జ్ఞానం ఏకమైతే క్రీస్తు ప్రత్యక్షం. దేవుని ప్రేమ దేవుని కరుణ కలగలిసినదే క్రీస్తు దైవత్వం. లోకం పుట్టుక మొదలుకునెవ్వరు చేయని సాహసమే ఇది. పాపము చేయని నరుడెవడన్న మాటను చెరిపిన ఖ్యాతిది. నకసికముల వ్యాపించిన కీర్తి నరులెవ్వరు సాధించని కీర్తి. బలవంతులు మరి ధనవంతులు వారెవరికి దక్కని క్రీస్తు గన కీర్తి. ముల్లోక మహాయోధుడు మరణం గెలిచిన దేవతనయుడు. ముల్లోక మహాయోధుడు క్రీస్తు యేసు నామధేయుడు. ముల్లోక మహాయోధుడు పాపము ఎరుగని పుణ్య పురుషుడు. ముల్లోక మహాయోధుడు అద్వితీయుడు సత్యవంతుడు. లోకం గెలిచిన రాజులున్నారు, యుద్ధం గెలిచిన శూరులున్నారు. సింహాలను అరచేత చంపారు, శత సైన్యాలను లొంగదీశారు. పాపాన్ని జయించిన వారెవరైనా ప్రపంచ పటాన కనబడుతున్నారా? మరణాన్ని మృంగేసిన వారెవరైనా చరిత్ర పుటల్లో లిఖించబడ్డారా? ముల్లోక మహాయోధుడు క్రీస్తునాథుడు ఒకే ఒక్కడు. ముల్లోక మహాయోధుడు ముల్లోక మహాయోధుడు సాటి లేని సంపూర్ణ పురుషుడు. ముల్లోక మహాయోధుడు క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలన్నీ గెలిచిన దేవుడొక్కడైనా ఉన్నాడా ఈ లోకాన? అవయవాల అత్యాసలు వనచి జగతి శిఖరాన జయుడై నిలిచిన దేవతలెవరైనా ఉన్నారా ఈ గ్రంథాన? మరణపు ముల్లును విరిచిన వాడు, బలహీనతలను గెలిచిన వాడు, అపరాధములను తుడిచిన వాడు, అపబాధితలను తొక్కిన వాడు, లోకమునే కలిగించిన వాడు, లోకాశల దరి చేరని వాడు, రాజస్థాపన చేసిన వాడు, రాజుల రాజు దైవ కుమారుడు. ముల్లోక మహాయోధుడు పాపుల గుంపులో చేరని వాడు. ముల్లోక మహాయోధుడు ప్రత్యేకముగా బ్రతికినవాడు. ముల్లోక మహాయోధుడు పరమ పవిత్రుడు నిష్కల్మషుడు. ముల్లోక మహాయోధుడు నిర్దోషముగా నడిచినవాడు. సుఖములు త్యజించిన నిస్వార్థ కీర్తి ఆ ప్రేమమూర్తిదే. లోక పాపమును మోసిన ఘనత ఆయనదేగా. నక్కకు బొరి ఆ పక్షికి గూడు ఆయన కంటూ ఏదీ లేదే. అయినా రక్షణ భాగ్యం ప్రజలకు అందించెనుగా. పరలోకానికి ప్రథమ పౌరుడు, మహిమ దేహముకు మూల పురుషుడు, కాల విభజనకు వాజుడు అతడు, సమస్త సృష్టికి ప్రారంభకుడు. లోకమునకు వెలుగై ఉన్నాడు, జీవముగా అరుదించిన వాడు, శోకమునే తొలగించిన వాడు, మోక్షమునిచ్చే ఆది సంభూతుడు. ముల్లోక మహాయోధుడు ఏకఛత్రాధిపతి అభిషిక్తుడు. ముల్లోక మహాయోధుడు లోకములను పాలించడివాడు. ముల్లోక మహాయోధుడు దైవరాజ్యమున నీతి సూర్యుడు. ముల్లోక మహాయోధుడు సృష్టి స్థితి లయ కారకుడతడు. లోక
లోకం గెలిచిన రాజులున్నారు, యుద్ధం గెలిచిన శూరులున్నారు. సింహాలను అరచేత చంపారు, శత సైన్యాలను లొంగదీశారు. పాపాన్నే జయించిన వారెవరైనా ప్రపంచ పటాన కనబడుతున్నారా? మరణాన్ని మృంగేసిన వారెవరైనా చరిత్ర పుటల్లో లిఖించబడ్డారా? ముల్లోక మహాయోధుడు క్రీస్తునాథుడు ఒకే ఒక్కడు. ముల్లోక మహాయోధుడు, ముల్లోక మహాయోధుడు, సాటి లేని సంపూర్ణ పురుషుడు. ముల్లోక మహాయోధుడు. జీవిత చరమాంకమందు జ్ఞాపకముల సంఖ్యమెండు. గడిచిన కాలం రాలిపోయిన పండు, అది ఎరికి మసలు వాడే ఒత్తముండు. కళ్ళ ముందు కరిగిపోరా జీవితం అశాశ్వతం. లోకమందు ఏది నీదిరా జ్ఞాపకాలేగా శేషం. కళ్ళ ముందు కరిగిపోరా జీవితం అశాశ్వతం. లోకమందు ఏది నీదిరా జ్ఞాపకాలేగా శేషం. మేలు జ్ఞాపకమే కీడు జ్ఞాపకమే, మేలైనది చేని నడవడి జ్ఞాపకమే. గతము జ్ఞాపకమే కిదము జ్ఞాపకమే, పాతాళపు యాతన తరగని జ్ఞాపకమే. కళ్ళ ముందు కరిగిపోరా జీవితం అశాశ్వతం. లోకమందు ఏది నీదిరా జ్ఞాపకాలేగా శేషం. సన్నపు నార వస్త్రము ధరించినది దేహము, జీవిత కాలపు సుఖము ధనవంతుని జ్ఞాపకము. కుక్కల కంటే హీనము ఆకలి దిగంబరత్వము, దేహము కురుపులమయము లాజరు కది జ్ఞాపకము. సన్నపు నార వస్త్రము ధరించినది దేహము, జీవిత కాలపు సుఖము ధనవంతుని జ్ఞాపకము. కుక్కల కంటే హీనము ఆకలి దిగంబరత్వము, దేహము కురుపులమయము లాజరు కది జ్ఞాపకము. ఇరువురు మరణపు వశము, ముగిసెను ఆయుష్కాలము. ఒకరికి తరగని సుఖము, ఒకరికి నిత్య నరకము. కళ్ళ ముందు కరిగిపోవురా జీవితం అశాశ్వతం. లోకమందు ఏది నీదిరా జ్ఞాపకాలేగా శేషం.
కొర్నేలి దాన ధర్మము ప్రార్థన భక్తి జీవితము చేసిన ధర్మ కార్యము దేవుని కవి జ్ఞాపకము సాక్షుల ఘన సమూహము బ్రతుకున నీతి కార్యము తండ్రికి అంగీకారము ఫలితము నిత్య జీవము కొర్నేలి దాన ధర్మము ప్రార్థన భక్తి జీవితము చేసిన ధర్మ కార్యము దేవుని కవి జ్ఞాపకము సాక్షుల ఘన సమూహము బ్రతుకున నీతి కార్యము తండ్రికి అంగీకారము ఫలితము నిత్య జీవము విశ్వాసము ఖచ్చితము లేకుంటే అసాధ్యము దేవుని కదే ఇష్టము అపవిత్రులు నిషిద్ధము కళ్ళ ముందు కరిగిపోరా జీవితం అశాశ్వతం లోకమందు ఏది నీదిరా జ్ఞాపకాలేగా శేషం కళ్ళ ముందు కరిగిపోరా జీవితం అశాశ్వతం లోకమందు ఏది నీదిరా జ్ఞాపకాలేగా శేషం మేలు జ్ఞాపకమే కీడు జ్ఞాపకమే మేలైనది చేయని నడవడి జ్ఞాపకమే గతము జ్ఞాపకమే హితము జ్ఞాపకమే పాతాళపు యాతన తరగని జ్ఞాపకమే కళ్ళ ముందు కరిగిపోరా జీవితం అశాశ్వతం లోకమందు ఏది నీదిరా జ్ఞాపకాలేగా శేషం మనిషి బ్రతుకులోన నీతి కరువాయే ఈ లోకం మయే మయే ఇది మాయే మనిషి బ్రతుకులోన నీతి కరువాయే కామాంధుల కసితనానికి బలవుతుంది పసితనం రసికందుల రతివ్రతానికి పసికందుల తర్పణం కడుపు రగిలి క్షుద్బాధను తట్టుకునే జీవనం కుండె పగిలి కొంతు ఎండి అడుగుతుంది కారణం సమాజాన్ని ప్రశ్నించే చిన్నితనం ఈ సమాజానికే ఎంతో చిన్నతనం ఇది సమాజాన్ని ప్రశ్నించే చిన్నితనం ఈ సమాజానికే ఎంతో చిన్నతనం ఆకలి అన్నవాడికి అన్నము పెట్టనోడురా అనాథ అంటే దిక్కేలేని వారికి దారిని చూపనోడురా అనాథ అంటే కడుపులు చేసినోళ్ళురా కనిపారేసినోళ్ళురా కరుణే లేని వాళ్ళురా అనాథలు మనసే లేని వాళ్ళురా మనిషిగా బ్రతకనోళ్ళురా జాలే లేని రాళ్ళురా అనాథలు దోచుకున్న వాళ్ళకి తోడ
తోడబుట్టినోళ్ళురా అనాథలంటే. దైవభీతి ఎరుగని నీతి లేని జనమురా అనాథలంటే. పానుపు పైన పరవశములోన ఎవడో నాటిన విత్తు, వీధులలోన ఒంటరితనాన పెరిగెను అనాథ చెట్టు. జాలి లేని కళ్ళన్నీ చూసి విడిచిపోతుంటే మన పిల్లలు కాదు కదా మనకెందుకు అనుకుంటే, దిక్కులేని పసికందులు బుక్క పట్టి ఏడుస్తూ శోకంతో రాసుకున్న శ్లోకమిదే. అమ్మా నాన్న లేని అనాథెవడు, రాళ్ళు రప్పలు కలిస్తే పుడతాడా వాడు. క్షణికావేశపు కామం కొందరిది, జీవితకాలపు క్షామం ఎందరిది. బీదల చావుకేకకి ఎగిరిన ఎంగిలాకుర అనాథ అంటే. పెద్దల పాశవికతకి అల్పుల నిస్సహాయతర అనాథ అంటే. పాముకు పాలు పోసే భక్తులు బీదలకివ్వరు చన్నీళ్ళు, గుడులకు లక్షలు ఆర్భాటాలు అనాథ బతుకులేమో బుగ్గి పాలు. దీనహీనులైన సాటి మనుషులని కనికరించి ఆదుకునే నాథులుగా ప్రతి ఒక్కరు సాయపడితే, పాలబుగ్గ ఎండిపోక పసిడి మొగ్గగా మారితే భక్తి జీవితపు కొలమానం అదే కదా. గర్భం దాల్చి కన్నవాళ్ళే పిల్లల, మానవతతో కన్నవాళ్ళు మన పిల్లలు కారా. జాలి అనే నీ కడుపు పండాలి, ప్రేమ గర్భమందు నెలలు నిండాలి. దయనేటి పురిటి నొప్పులు రావాలి, అభాగ్యులకు తల్లిదండ్రిగా మారాలి. ఎవరు 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 ఈ బోధకు మూలమెవరు, అంధకార భక్తి బంధురాలను తెంపినదెవరు, మానవాళి మనోనేత్రములు తెరిపించినది ఎవరు, విశ్వశాంతి కాముకుడు రక్షకుడాయన పేరు. మంచితనపు మహోన్నతకు పరాకాష్ఠ ఆ ప్రభు, సాటి మనిషి బాధ తెలిసి సాయపడిన మన గురువు, ఆధ్యాత్మిక అనాథలకు నీడనిచ్చిన తరువు, కారుణ్యపు నిజ స్వరూపమునకే ఆయన రుజువు. ప్రభుబోధకు పులకించెను స్వార్థపు మనుజుల తనువు, మార్పు చెంది బీదలకై పంచిన ఆస్తులే రుజువు. అందరికొకే దేవుడు తండ్రని ఎరుగనోడురా అనాథ అంటే.
తనవలె పొరుగువానికి ప్రేమను పంచనోడురా అనాథ అంటే. ప్రకృతి ఎవరి సొత్తురా, దైవము మనిషికిచ్చెరా, దాచుకు తినేవాళ్ళురా అనాథలు. సిరినే నమ్మినోళ్ళురా, పరిణతి లేని వారురా, స్వార్థము నిండి నోళ్ళురా అనాథలు. కృషించు వారిని సహించనోళ్ళురా అనాథలంటే. శుష్కించు వారిని పోషించు వాళ్ళురా పునీతులంటే. నశించు వారికై కృషించిపోయేరా దయగల క్రీస్తు. అనాథ జీవులా ఉషస్సు కోరునా మాదిరి క్రీస్తు. మేకల రక్తమునందైనా కోడెల రక్తమునందైనా మనిషికి లేదుగా విమోచన. రక్తము చిందింపబడకుండా జరుగదుగా పాప ప్రక్షాళన. కనుకే క్రీస్తు రక్తంతో నివారణ. మరణ శాసనము రాసిన వాని మరణమందే రక్షణ. క్రీస్తు రక్త తర్పణ, నిర్దోషమైన బలి అర్పణ. ప్రభువే తానే మన కొరకు జరిగించిన ఆత్మశుద్ధీకరణ. పవిత్ర రక్తదాత, ప్రపంచ ప్రాణదాత, సర్వోన్నత విధాత, సజీవ నిరత పునీత, నా జీవదాత, మోక్ష ప్రదాత, మరణము గెలిచిన రక్షణకర్త. పవిత్ర రక్తదాత, ప్రపంచ ప్రాణదాత, సర్వోన్నత విధాత, సజీవ నిరత పునీత. లోకంతో ఏర్పడిన బంధం, తెంపినది ప్రభుతో అనుబంధం. హృదయంలో కలుష దుర్గంధం, మరణమనే చెరలో దిగ్బంధం. అపరాధముల చేత పాపముల చేత చచ్చిపడి ఉండగా, కరుణించి మరణించి రుధిరాన్ని కార్చి జన్మనిచ్చాడుగా. పాప నియమము తీయగా, ఆత్మ నియమము నీయగా, నోరు తెరువని గొర్రెగా మౌనమే
వహించెగా వ్యసనాక్రాంతుడుగా పవిత్ర రక్తదాత ప్రపంచ ప్రాణదాత సర్వోన్నత విధాత సజీవ నిరత పునీత ఆకాశం క్రింద ఏ నామం ఇవ్వనిదే రక్షణానందం మన కోసం క్రీస్తు బలియాగం నిస్వార్థం నిత్య జీవార్థం దేవునికి శత్రువులమై ఉండగానే కృపను చూపాడుగా వ్యసనములు వహించి రోగములు భరించి నలిగిపోయాడుగా అతిక్రమముల మూలముగా గాయపరచబడ్డాడుగా జనుల పాపము భరించగా ప్రాణమే ధార పోసెనుగా అపరాధ పరిహార బలిగా పవిత్ర రక్తదాత ప్రపంచ ప్రాణదాత సర్వోన్నత విధాత సజీవ నిరత పునీత నా జీవదాత మోక్ష ప్రదాత మరణము గెలిచిన రక్షణకర్త పవిత్ర రక్తదాత ప్రపంచ ప్రాణదాత సర్వోన్నత విధాత సజీవ నిరత పునీత కలుషాంతులు గోడ కట్టి వెలుగులు బంధించలేరు చదపురుగులు జతలు కట్టి ప్రళయాగ్ని ఆత్మలేరు మత ఛాందసవాదులు మా ఆత్మను చల్లార్చలేరు ఉడుతున్నా పెడుతున్నా ఎందరు భయపెడుతున్నా పెడుతున్నా పడుతున్నా మానక ప్రకటిస్తున్నా స్వార్థ ప్రకటన మా జన్మ హక్కురా స్వార్థ వలనే జన్మించినామురా మా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు చావైతే లాభమే అదే రామాయసస్సు చేతిని అడ్డుపెట్టి నీతి సూర్యుడాపలేరు కలుషాత్ములు గోడ కట్టి వెలుగును బంధించలేరు చదుపురుగులు జతలు కట్టి ప్రళయాగ్ని ఆపలేరు మత ఛాందసవాదులు మా ఆత్మను చల్లార్చలేరు మనిషిని మృగముగా మార్చే మహాపిశాచి మార్గమంటే నిత్య జీవములకు నడుపుటకు దిక్సూచి మతమంటే మనిషిని మృగముగా మార్చే మహాపిశాచి మార్గమంటే నిత్య జీవములకు నడుపుటకు దిక్సూచి గాలి నడుము తెంపిన మా పరుగు ఆగిపోదు స్వర్ణార్థం కోసిన సువార్త మోగబోదు సిలువకు బిగించిన కరుణ చావలేదు క్రీస్తు సైనికులుగా మా వెంట్రుకైన నశించదు దిక్కులు మూసేసిన కత్తులు నూరేసిన నెత్తులు పారించిన ఒత్తిడి కలిగించిన ప్రేమతో మిళితమైన ప్రవాహాన్ని ఆపదగునా
మా ప్రకటన మన చేతిని అడ్డుపెట్టి నీతి సూర్యునాపలేరు కలుషాత్ములు గోడ కట్టి వెలుగును బంధించలేరు జనపురుగులు జతలు కట్టి ప్రళయాగ్నిని ఆపలేరు మత ఛాందసవాదులు మా ఆత్మను చల్లార్చలేరు క్రీస్తంటే పాపిని పరిశుద్ధినిగా మార్చు వికాసి సువార్తంటే పరలోకపు బాట నడిపే నిత్య ప్రకాశి క్రీస్తంటే పాపిని పరిశుద్ధినిగా మార్చు వికాసి సువార్తంటే పరలోకపు బాట నడిపే నిత్య ప్రకాశి రాళ్ళు విసురుతున్నామే పూలు చల్లగలము చింతిన రక్తంతో నీ పాదాలే కడగగలం కళ్ళు పెరుగుతున్నామే ప్రేమ పంచగలము క్రీస్తు ప్రేమతోనే నీ కన్నులు తెరిపించగలము రాజులు బెదిరించిన పాలకులెదిరించిన దుష్టులు శిక్షించిన నష్టము కలిగించిన సిల్వ వార్త చాటించని ఎడల మేము బ్రతకగలమా సువార్తను ప్రకటించకపోని ఎడల మాకు క్షమ చేతిని అడ్డుపెట్టి నీతి సూర్యునాపలేరు కలుషాత్ములు గోడ కట్టి వెలుగును బంధించలేరు జగబురుగులు జతలు కట్టి ప్రళయాగ్నిని ఆపలేరు మత ఛాందసవాదులు మా ఆత్మను చల్లార్చలేరు కొడుతున్నా తిడుతున్నా ఎందరు భయపెడుతున్నా తిడుతున్నా పడుతున్నా మానక ప్రకటిస్తున్నా సువార్త ప్రకటన మా జన్మ హక్కురా సువార్త వలనే జన్మించినామురా మా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు చావైతే లాభమే అదే రామాయశస్సు చేతిని అడ్డుపెట్టి నీతి సూర్యునాపలేరు కలుషాత్ములు గోడ కట్టి వెలుగును బంధించలేరు జగపురుగులు జతలు కట్టి ప్రళయాగ్నిని ఆపలేరు మత ఛాందసవాదులు మా ఆత్మను చల్లార్చలేరు సువార్త ప్రకటన మా జన్మ హక్కురా దైవమే తన చిత్తముగా చేసేగా ఘనమైనదిగా ముడిపడే దృఢమైనదిగా విడిపడే వీలు లేనిదిగా కలలకే సాకారముగా ఒకరికొకరు ఆధారముగా తల్లి స్థానంలో భార్యనుగా తండ్రి స్థానంలో భర్తనుగా నాదనే స్వార్థము విడగా మనదనే బంధము జతగా ప్రతిదినం తీగెలు లతగా అల్లుకుపోయే చందముగా పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం ఇహలో కాలలో శూన్యం ఉండగా దైవం తలచిన బంధం పెళ్లిగా మారినుగా పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం
రెండు కళ్ళు వేరు వేరు, శిరమునందు వేరు పారు, దృశ్యమేది చూపిస్తున్న చూపులు రెండు జతగా చేరు. రెండు కాళ్ళు వేరు వేరు, ఒక్క పదమునందు చేరు, అడుగు ముందు వెనుకవుతున్న గమ్యం మాత్రం కలిసే చేరు. ఇరువురొక్కటై ఏకదేహమై దైవ కుటుంబము కావాలని తానే జతపరిచెనుగా. దేహ సుఖముకే మనువు కోరక దేవతనయులను పెంచాలని దైవం నియమించెనుగా. ఆది బంధమే ఆలుమగలుగా, అన్ని బంధములను కలిపే మూలమై మారెనుగా. పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. వరుని కొరకు వధువు సంగము సిద్ధపరచబడితే అందము. ఏకదేహమంటే అర్థము, క్రీస్తుతో సంగము అనుబంధము. లోబడుటయే వధువుకు ఘనము, వరుని ప్రేమ వధువు స్వాస్థ్యము. కళంకము ముడతలు లేని పవిత్రమైన ప్రభువు శరీరము. తనకు తానుగా వధువు కోసమే సమస్తమును అర్పించిన ప్రియవరుడే ప్రాణ ప్రియుడు. మోసగించక మాట దాటక వరుని అడుగు జాడలో నడిచే ప్రాణేశ్వర్యావధు. గొప్పదైన పెళ్లి మర్మము క్రీస్తు వధువుకే సాదృశ్యము. ఛాయారూపము. పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. ఇహలో కాలలో శూన్యం ఉండగా దైవం తలచిన బంధం పెళ్లిగా మారినుగా. పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. గబబద బబగ గబబద దబబబ గబబద నీ నిజదాని పా పబని జగరే గరి గరి సనిరి గరి గమా గరి సనిరి సని ధాని సా నిని సని 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 ధ పమ గమ పద భగవని ధ పమ గమ పమ గమ పని జగరి సని సరి ని సరి గమ మా మా గ ప మ గ మ గరి సని సగరి సని రి సదా పద దని ని రి సా. కన్నీట కరిగిన స్మృతులు, గుండెల్లో ఎన్నో వ్యథలు, విశ్వాసుల జీవితాలు పలుకుతున్న సాక్ష్యాలు. రాళ్ళ క్రింద నలిగిన వాళ్ళు, రంపాలకు తెగిపడినోళ్ళు,
కత్తుల రక్తాక్షరాలు క్రీస్తు కొరకు హతసాక్షులు పరదేశులు యాత్రికులు తండ్రికిష్టులైన తనయులు ఎంత యోగ్యులు నీతిమంతులు మార్గదర్శులు మాదిరి మనకుంచిపోయిన మార్గదర్శులు కన్నీట కరిగిన స్మృతులు గుండెల్లో ఎన్నో వ్యధలు విశ్వాసుల జీవితాలు పలుకుతున్న సాక్ష్యాలు రాళ్ళ క్రింద నలిగిన వాళ్ళు రంపాలకు తెగిపడినోళ్ళు కత్తుల రక్తాక్షరాలు క్రీస్తు కొరకు హతసాక్షులు పలుమార్లు ఆకలి దప్పులు అపరిమితముగా తిన దెబ్బలు చెరసాలలో పొందిన యాతనలు ఆపదలలో అనేక మారులు ప్రాణాపాయములు నిందలు జాగరణములు ఉపవాసములు లోకమునకు నచ్చని వారు తిరస్కారములు పొందారు సకల జనులు ద్వేషించిన వారు కుటుంబములు కోల్పోయారు దిగంబరులుగా మారారు కొండలలో గుహలలో బ్రతికారు ప్రాణమిచ్చిన క్రీస్తు దాసులు తమ సిలువను మోస్తూ బ్రతికిన గొప్ప వీరులు ఆజ్ఞమీరని ఆత్మపూర్ణులు తమ పరుగును కడముట్టించిన మార్గదర్శులు కన్నీట కరిగిన స్మృతులు గుండెల్లో ఎన్నో వ్యధలు విశ్వాసుల జీవితాలు పలుకుతున్న సాక్ష్యాలు రాళ్ళ క్రింద నలిగిన వాడు రంపాలకు తెగిపడినోళ్ళు కత్తుల రక్తాక్షరాలు క్రీస్తు కొరకు హతసాక్షులు హృదయమందు భద్రము వాక్యము ఉపద్రవములో విశ్వాసము అలుపెరుగని యోధుల ప్రయాణము సిలువను గూర్చిన ఉపదేశము లోకానికి ఎంతో అల్పము సిగ్గుపడని పాదము సుందరము లోకమునకు వేటుక వారు దినదినము చనిపోయారు శరీరాశలను సిలువేశారు జనుల మెప్పు కోరని వారు వదకు సిద్ధమే అయినారు తుదకు ప్రభువులో మృతి పొందారు ధన్య జీవులు సర్వశ్రేష్ఠులు గొర్రె పిల్ల పిల్లి విందుకు వారే అర్హులు పరిశుద్ధులు యాజకులు
తండ్రి ఆలయములో స్తంభములు కన్నీట కరిగిన స్మృతులు గుండెల్లో ఎన్నో వ్యథలు విశ్వాసుల జీవితాలు పలుకుతున్న సాక్ష్యాలు రాళ్ళ క్రింద నలిగిన వాళ్ళు రంపాలకు తెగిపడినోళ్ళు కత్తుల రక్తాక్షరాలు క్రీస్తు కొరకు హతసాక్షులు పరదేశులు యాత్రికులు తండ్రికిష్టులైన తనయులు ఎంత యోగ్యులు నీతిమంతులు మార్గదర్శులు మాదిరి మనకుంచిపోయిన మార్గదర్శులు కన్నీట కరిగిన స్మృతులు గుండెల్లో ఎన్నో వ్యధలు విశ్వాసుల జీవితాలు పలుకుతున్న సాక్ష్యాలు రాళ్ళ క్రింద నలిగిన వాళ్ళు ఊరంబాలకు తెగిపడినోళ్ళు కత్తుల రక్తాక్షరాలు క్రీస్తు కొరకు హతసాక్షులు ఫలిస్తే చూడాలని ఈ నేల మీద రైతు కల నీవు ఫలించుట చూడాలని నిన్ను నాటెను నీ తండ్రి ఇలా భూమి ఫలిస్తే చూడాలని ఈ నేల మీద రైతు కల నీవు ఫలించుట చూడాలని నిన్ను నాటెను నీ తండ్రి ఇలా ఊర్ధ్వలోకపు రైతులు చేసే వ్యవసాయంలో నరమొక్కలం ఆత్మ ఫలములు ఫలించాలని ప్రేమతో నాటిన విత్తులం ఒకే తండ్రి సంతానం ఈ భూమి మీద ప్రతి జనం ఒకే రీతిగా ఎదగాలన్నది నాటిన దేవుని శాసనం ప్రేమ విశ్వాసం సమాధానం సాత్వికం దీర్ఘశాంతం దయాళుత్వం ఆశ నిగ్రహం సంతసం మంచితనము అను ఫలములీయవలెను భూమి ఫలిస్తే చూడాలని ఈ నేల మీద రైతు కల నీవు ఫలించుట చూడాలని నిన్ను నాటెను నీ తండ్రిలా భూమి ఫలిస్తే చూడాలని ఈ నేల మీద రైతు కల నీవు ఫలించుట చూడాలని నిన్ను నాటెను నీ తండ్రిలా పంట ఎండిపోతుంటే కడుపు మండిపోతుందా అన్నట్టుగా రోదించువాడు నేల మీద ఈ రైతు నువ్వు ఎండిపోతుంటే హృదయ పరితాపముంది నీకోసమే చింతించువాడు నిన్ను కన్నా రైతు పంట ఎండిపోతుంటే కడుపు మండిపోతుందా అన్నట్టుగా రోదించువాడు నేల మీద ఈ రైతు నువ్వు ఎండిపోతుంటే హృదయ పరితాపముంది నీకోసమే చింతించువాడు నిన్ను కన్నా రైతు ద్రాక్ష తోట విషయంలో న్యాయం తీర్చమ
ఉన్నాడు. మేలులు మరిచిన కృతజ్ఞులను తానే ప్రశ్నించుచున్నాడు. ద్వేషం, కలహం, మత్సరం, మత్తత, అసూయ, క్రోధం, విమతము, కక్షలు అనుకారు ద్రాక్షలను కాయకూడదనెను. భూమి ఫలిస్తే చూడాలని ఈ నేల మీద రైతు కల, నీవు ఫలించుట చూడాలని నిన్ను నాటెను నీ తండ్రిలా. భూమి ఫలిస్తే చూడాలని ఈ నేల మీద రైతు కల, నీవు ఫలించుట చూడాలని నిన్ను నాటెను నీ తండ్రిలా. సంఘమంటే వ్యవసాయం, ప్రభువు కోరు ఫలసాయం. సమృద్ధి అయి నీతి ఫలములతో నిండుకొనుటయే న్యాయం. కోతకాలమే ఖాయం, సమసిపోవు అన్యాయం. గోధుమ కొట్లకు గురుగులు అగ్నికి చేర్చబడే ఆ సమయం. సంఘమంటే వ్యవసాయం, ప్రభువు కోరు ఫలసాయం. సమృద్ధి అయి నీతి ఫలములతో నిండుకొనుటయే న్యాయం. కోతకాలమే ఖాయం, సమసిపోవు అన్యాయం. గోధుమ కొట్లకు గురుగులు అగ్నికి చేర్చబడే ఆ సమయం. ఆయన యందు నిలిచి ఉండుటయే ఫలభరితమైన జీవితం. విస్తారముగా ఫలించి మహిమ పరచు వారికే కిరీటం. జ్ఞానం, సహనం, సత్యము, సద్గుణం, భయము, భక్తి, దయ ఉన్న జీవనం. నిత్య జీవమును స్వతంత్రించుకును. భూమి ఫలిస్తే చూడాలని ఈ నేల మీద రైతు కల, నీవు ఫలించుట చూడాలని నిన్ను నాటెను నీ తండ్రిలా. భూమి ఫలిస్తే చూడాలని ఈ నేల మీద రైతు కల, నీవు ఫలించుట చూడాలని నిన్ను నాటెను నీ తండ్రిలా. ఊర్ధ్వలోకపు రైతులు చేసే వ్యవసాయంలో నరమొక్కలం. ఆత్మ ఫలములు ఫలించాలని ప్రేమతో నాటిన విత్తులం. ఒకే తండ్రి సంతానం, ఈ భూమి మీద ప్రతి జనం ఒకే రీతిగా ఎదగాలన్నది నాటిన దేవుని శాసనం. ప్రేమ, విశ్వాసం, సమాధానం, సాత్వికం, దీర్ఘశాంతం, దయాళుత్వం, ఆశ నిగ్రహం, సంతసం, మంచితనము అను ఫలములీయవలెను. భూమి ఫలిస్తే చూడాలని ఈ నేల మీద రైతు కల, నీవు ఫలించుట చూడాలని నిన్ను నాటెను నీ తండ్రిలా. భూమి ఫలిస్తే చూడాలని ఈ నేల మీద రైతు కల, నీవు ఫలించుట చూడాలని నిన్ను నాటెను నీ తండ్రిలా. ఆకాశమందు ఆసీనుడైన ఆ దేవదేవుని కరుణ నువ్వు పొందకుండా తప్పిపోదువేమో, చేదైన వేరు మొలిచినందున. శుద్ధమైన అంతరంగ స్వభావమును కోరినది పరలోకపు తండ్రి యొక్క శిక్షణ. పరిశుద్ధత లేకుండా ప్రభుని చూడలేమన్నది మారిపోదు నిత్యమైన నిబంధన. ఆకాశమందు ఆసీనుడైన ఆ దేవదేవుని కరుణ నువ్వు పొందకుండా తప్పిపోదువేమో, చేదైన వేరు మొలిచినందున.
నిత్య జీవమునకు పోవు మార్గము, అపవిత్రులు పోకూడని మార్గము. పరలోకమందు నీకు ప్రవేశము, పరిశుద్ధత లేకుంటే అసాధ్యము. నిత్య జీవమునకు పోవు మార్గము, అపవిత్రులు పోకూడని మార్గము. పరలోకమందు నీకు ప్రవేశము, పరిశుద్ధత లేకుంటే అసాధ్యము. క్రీస్తునందు వెలుగై ఉండాలి మీరు, చీకటిలో నడుచువారు ఆయన పిల్లలు కారు. క్రీస్తునందు వెలుగై ఉండాలి మీరు, చీకటిలో నడుచువారు ఆయన పిల్లలు కారు. దుష్ట మార్గములను విడిచి నీతి మార్గములలో నడుచుకొను వారి క్రీస్తు సంబంధులు. మోసపోయి తమను తాము పొడుచుకున్న వారంతా విశ్వాసము కోల్పోయిన భ్రష్టులు. ఆకాశమందు ఆసీనుడైన ఆ దేవదేవుని కరుణ నువ్వు పొందకుండా తప్పిపోదువేమో, చేదైన వేరు మొలిచినందునా. పాపమంటే ప్రభు యేసుకు అసహ్యము, పాపి మార్పు చెందుటయే ఇష్టము. మరణపు ముల్లే కదా పాపము, దానిని విరిచినది శిలువయాగము. పాపమంటే ప్రభు యేసుకు అసహ్యము, పాపి మార్పు చెందుటయే ఇష్టము. మరణపు ముల్లే కదా పాపము, దానిని విరిచినది శిలువయాగము. పౌలు శరీరములో ముల్లు పాపమే కాదు, నీతి కిరీటం పాపికి దక్కేది కాదు. పౌలు నందు ఉన్న ముళ్ళు పాపమే కాదు, నీతి కిరీటము పాపికి దక్కేది కాదు. దేవుని మూలముగా పుట్టిన వానిలో ఆ బీజము నిలుచు గనుక పాపమునే చేయడు. అపవాది మొదట నుండి పాపాత్ముడు గనుక వాని సంబంధులు పాపాన్ని మానరు. ఆకాశమందు ఆసీనుడైన ఆ దేవదేవుని కరుణ నువ్వు పొందకుండా తప్పిపోదువేమో, చేదైన వేరు మొలిచినందునా. పాపి కొరకే ప్రభు యేసుని త్యాగము, పాపిని ప్రేమించి పొందే మరణము. పాపము విడిచిన వారిదే సంగము, పరిశుద్ధులకందరికీ నిలయము. పాపి కొరకే ప్రభు యేసుని త్యాగము, పాపిని ప్రేమించి పొందే మరణము. పాపము విడిచిన వారిదే సంఘము, పరిశుద్ధులకందరికీ నిలయము. పాపము
పాపమునకు సంఘమందు చోటే లేదు, క్రీస్తునందు ఉంటే శిక్షా విధి లేదు. పాపమునకు సంఘమందు చోటే లేదు, క్రీస్తునందు ఉంటే ఏ శిక్షా విధి లేదు. తప్పులు సరిదిద్దుకొని మొదటి క్రియలు చేయమని మరల పిలుచుచున్నాడు దేవుడు. మనస్సాక్షి గద్దింపును విననొల్లని ప్రతివాడు నరకాగ్ని గుండానికి పాత్రుడు. ఆకాశమందు ఆసీనుడైన ఆ దేవదేవుని కరుణ నువ్వు పొందకుండా తప్పిపోదువేమో, చేదైన వేరు మొలిచినందున. శుద్ధమైన అంతరంగ స్వభావమును కోరినది పరలోకపు తండ్రి యొక్క శిక్షణ. పరిశుద్ధత లేకుండా ప్రభుని చూడలేమన్నది మారిపోదు నిత్యమైన నిబంధన. ఆకాశమందు ఆసీనుడైన ఆ దేవదేవుని కరుణ నువ్వు పొందకుండా తప్పిపోదువేమో, చీడైన వేరు మొలిచినందున. పీనుగు ఉన్న చోట గ్రద్దల గుంపులంట, అంధులు చూపు బాట గుంటకు చేర్చునంట. మోసపోయేవాడు ఉన్నంత కాలం మోసగించేవాడికి పంచభక్ష్య పరమాన్నం. పడిపోయేవాడు ఉన్నంత కాలం పడద్రోసేవాడికి నిత్య కళ్యాణం పచ్చతోరణం. పీనుగు ఉన్న చోట గ్రద్దల గుంపులంట, అంధులు చూపు బాట గుంటకు చేర్చునంట. చర్మం కప్పుకున్న తోడేళ్ల గుంపుల వెంట మోసపోయి సాగుతున్న జ్ఞానం లేని మనుషులంట. గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ల గుంపుల వెంట మోసపోయి సాగుతున్న జ్ఞానం లేని మనుషులంట. చెట్టు మంచిదైతే దాని ఫలము కూడా మంచిదేగా, ముళ్ళ పొదలలోన మీకు ద్రాక్ష పళ్ళు దొరకవుగా. కడవరి దినములలో సాతాను అనుచరుల మోసాలే అధికము. పేనుగు ఉన్న చోట గ్రద్దల గుంపులంట, అంధులు చూపు బాట గుంటకు చేర్చునంట. మోసాన్ని నమ్మడమే పతనానికి తొలిమెట్టు, అసత్య బోధకులకు అదే కదా ఆయువు పట్టు. బోధను మార్చడమే అబద్ధికుల కనికట్టు, నీ బలహీనతలను సొమ్ము చేసుకుంటున్నారని కనిపెట్టు. పేనుగు ఉన్న చోట గ్రద్దల గుంపులంట, అంధులు చూపు బాట గుంటకు చేర్చునంట.
సత్య విషయమైన ప్రేమ అవలంబించని సంఘమంట అబద్ధాలనాశ్రయించి దుష్టుని బలముకు లొంగెనంట. సత్య విషయమైన ప్రేమ అవలంబించని సంఘమంట అబద్ధాలనాశ్రయించి దుష్టుని బలముకు లొంగెనంట. అక్రమము చేయు వారికి ప్రభువు యొద్ద చోటుందా? దైవద్రోహ నేరానికి క్షమాపణ లభిస్తుందా? ప్రభువా ప్రభువా అని ఎంత పిలిచినా ఉపయోగం ఉంటుందా? పేనుగు ఉన్న చోట గ్రద్దల గుంపులంట, అంధులు చూపు బాట గుంటకు చేర్చునంట. విశ్వాస భ్రష్టత్వం అపవాదికి అవకాశం, ఎవరిని మింగుదునాని తిరుగుతూ ఉన్నది గర్జించు సింహం. పరలోక ప్రవేశం సక్రియ వలనే సాధ్యం, ఆత్మను రక్షించే శక్తి కలిగినది దేవుని వాక్యం. పేనుగు ఉన్న చోట గ్రద్దల గుంపులంట, అంధులు చూపు బాట గుంటకు చేర్చునంట. మోసపోయేవాడు ఉన్నంత కాలం మోసగించేవాడికి పంచభక్ష్య పరమానం. పడిపోయేవాడు ఉన్నంత కాలం పడదోసేవాడికి నిత్య కళ్యాణం పచ్చతోరణం. పేనుగు ఉన్న చోట గ్రద్దల గుంపులంట, అంధులు చూపు బాట గుంటకు చేర్చునంట.